హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మా వైషమ్యది డిబ్బి ఇవాళ చెదగొడుతున్నాను అనమాట. ఎందుకంటే అది కిందది మొత్తం వాటర్ వెళ్ళిపోయి మొత్తం పోయింది. మా షాపు పెట్టిన కాడి నుంచి మా వైషమ్య పేరు మీద వేసిన డబ్బులు అనమాట. మా ఆయనగారు ఏదో మర్డర్ చేసినట్టున్న ఫీలింగ్తో టప్పని కొట్టేశారు. అసలు అయితే చాలా బాధ అనిపించింది. అసలు నాకు అది అలా కొడుతుంటే ఏం చేస్తాం, పోయిలా ఉంది కదా అని చెప్పి మేమే చెదగొట్టేసి అమౌంట్ అంతా లెక్కేసాం. మా ఆయనగారు అయితే మొత్తం, మీరు ఎప్పుడైనా ఇలా అమౌంట్ దాసారా? దాసుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, ఓకేనా? నేనైతే ప్రతిసారి అమౌంట్ దాస్తాను కానీ ఏది గుర్తుగా కొనను. ఈసారి అయితే బాగా ఫిక్స్ అయ్యాను అనమాట. ఈ అమౌంట్తో నేను గుర్తుగా ఏదైనా మా వైషమ్కి స్వీట్ మెమరీలా గుర్తుగా కొందామని చెప్పి, గుర్తుగా ఏం కొంటే బాగుంటుందో కూడా మీరు కామెంట్ చేసి మీరు చెప్పండి. ఎందుకంటే ముందు నేను మీ మాటే వింటాను. ఆ అమౌంట్ చిల్లరంతా లెక్క పెట్టేటప్పటికి 2 hours అయింది. అన్నీ 2 కాసులు, రూపాయి కాసులు, 5 కాసులు అనమాట. దాంట్లో దేవుడు బొమ్మలు ఉన్నాయి, ఇంకా గాంధీ తాత బొమ్మలు, ఇంకా చాలా చాలా బొమ్మలు ఉన్నాయి అన్నమాట. ఇంకా 5 కాసులు అవన్నీ నేను గుర్తుగా దాచుకున్నాను అనమాట. అవి నేను మార్చకూడదని ఫీల్ అయ్యాను. చాలా చిల్లర. అది మా షాప్ వాలెట్ కాడి నుంచి రోజుకి ఒక 50 రూపాయలు వేస్తే ఇప్పటికి అలా డిబ్బి నిండిపోయిందనమాట. నిండిపోయినా కానీ అసలు ఓపెన్ చేయాలన్న మనసులో ఆలోచన రాలేదు. ఇంక సరే పాడైపోయింది కదా అని చెప్పి ఓపెన్ చేసాం. మేమిద్దరం అయితే లెక్క పెట్టాం. ప్రస్తుతానికి చాలాసేపు పట్టింది కదా. నిజంగా మేము ఆ చిల్లర లెక్క పెట్టడానికి నిజంగా తల ప్రాణం తోక్కొచ్చినట్టు అయింది. గుళ్ళో డబ్బులు లెక్క నిజంగా ఎలా లెక్క పెడతారు అనేది గ్రేట్. అసలు మన పెద్దవాళ్ళు రూపాయి రూపాయి వెనకేసుకోవాలి అని అంటే నేను అలా వేస్తే మొత్తం టోటల్ వచ్చేసి నాది 5 నెలలు కష్టార్జితం అనమాట. అంటే నేను ఇంట్లోవి చిల్లరి అంతా పోగేసి డేకి 50 రూపాయలు వేస్తే మొత్తం టోటల్ మొత్తం అంతా కలిపి 2500 వచ్చిందనమాట చిల్లరే. మొత్తం అన్నీ పోగేసి అన్నీ చేసి ఏం కొనాలి అని ఆలోచించుకుంటుంటే నాకైతే ఒక ఆలోచన వచ్చింది. మా వైషమ్కి ఇయర్ రింగ్స్ లేవన్నమాట. ఆ 2500 పెట్టి చిన్న ఇయర్ రింగ్స్ కొందాం, గుర్తుగా ఉండిపోతుంది అని చెప్పి నేను అలా అనుకుంటున్నాను. మీకు ఇది ఆలోచన నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.